ఒక న్యూ కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తిని కొట్టేట్టు డిష్ అని బాగా కట్టేసుకొని బాగా కొడతాడు. ఆ ఎదుటి వ్యక్తి లేడు ఏం లేదు. బాగా తిరగబడి ఎగబడి వాడిని రివర్స్ అయ్యి బాగా రేషన్‌తోని కొడతాడు. ఆడెవ్వడు లేడు. పిచ్చిగా చేత్తాంటే పిచ్చోడు అనుకుంటారు కదా! ఎటోడు లేడు. అలాగే ఎదుటి వ్యక్తి కూడా ఒకడు ఏం చేస్తాడంటే కొట్టేవాడు లేడు వాడిని ఎవడు కొడతలేడు. అయినా పడ్డట్టు పడతాండు. అయ్యో బాబోయ్! కొట్టకురో అయ్యో బాబో అయ్యో కొట్టకురో అని అరుత్తాండు. ఏయ్! ఇంకోసారి నీ సంగతి చెప్తాను నన్ను కొట్టకు అని అరుత్తాండు పెద్దగా. ఆడు వాడిని కొట్టినోడు లేడు ఏం లేదు. ఏకపాత్రాయన నువ్వు అట్లా చెప్తావంటే పిచ్చోడు అనుకుంటారు కదా! గట్ల చెప్తాండు వీడని. అయితే ఈ ఇద్దరు పిచ్చోళ్ళని కలిపితే ఏమైతది చూసేవాళ్ళకు వీడు కొడతాండు, వాడు పడ్డట్టు, వాడు రివర్స్ అయినట్టు, వీడు వాడిని కొట్టినట్టు, తప్పు చేత కొట్టినట్టు, వాడు నన్నెందుకు కొడతానని వాడు తిరగబడ్డట్టు ఆడ సన్నివేశం అయితది. ఇలా సినిమా వాళ్ళు చేస్తారు. ఇలా మనం చేస్తూ ఉంటాం. వాళ్ళని చూసి చేస్తాను. మరి సినిమా వాళ్ళు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు సెక్స్ సన్నివేశాలు కావచ్చు, లవ్వు, రొమాన్సు ఆ! ఎన్నో ఉంటాయి కదా! శృంగార సన్నివేశాలు, ఇంగ్లీష్ పిక్చర్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! మొగుడు పెళ్ళాలు చేసుకున్నట్టు, అమ్మాయి అబ్బాయి చేసుకున్నట్టు. ఇవి కూడా అలాంటియే. వన్ సైడ్ నుండి ఒకటి చేసి ఇంకోటి ఈ వన్ సైడ్ నుండి చేసి ఆ 2 సింక్ చేస్తారు. కానీ అవి మరి ఎట్లా క్రియేట్ చేస్తారు? మనం అంటే వాళ్ళని కాపీ చేసినాం. మరి వాళ్ళు ఎవరిని కాపీ చేస్తారంటే ఎవరిని కాపీ చేయరు. వాళ్ళు చేసేది అదొక పిచ్చి వ్యవహారం. పిచ్చిగా ప్రవర్తించే ఒక వ్యవహారం. ఆ తర్వాత ఇంకోటి పిచ్చిగా ప్రవర్తించే ఒక వ్యవహారం. ప్రవర్తించి వాటికి ఒక గుర్తింపునిస్తారనమాట. ఓకే. పిచ్చిగా ప్రవర్తించే వీడు, పిచ్చిగా ప్రవర్తించే వాడు దాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అవి దానికో గుర్తింపునిస్తారనమాట. గుర్తింపునిస్తే దాన్ని మనం అలా గుర్తిస్తాం. అలా గుర్తించిన తర్వాత ఆ 2 వేరు వేరుగా చేసి అవి 2 సింక్ చేస్తారంటూ. చేస్తే ఇద్దరు గొడవ పడ్డట్టు, కొట్లాడుకున్నట్టు, లేదా వాడు వెంబడి పడ్డట్టు, వీడు ఉరికినట్టు ఈ టైప్‌లో అయితాయన్నట్టు. కానీ యూనిక్‌గా చేయాలి మనం. ఇంతకుముందు వాళ్ళు సినిమాలు చేసినట్టు, ఇంకెవడు చేసినట్టు చేయకుండా వాళ్ళు యూనిక్‌గా చేస్తారు. అంటే ఇంతకుముందు ఎక్కడా లేనిది. చేసి దానికంటూ ఓ పేరు ఇప్పుడు గుర్తింపునిస్తారు. అంటే దానికంటూ ఓ పేరు పెడతారు. ఇప్పుడు తుఫాన్‌కు పేరు పెడతారు. ఆ దేశాలకు పేరు పెట్టుకుంటారు. మనుషులకు పేరు పెట్టుకుంటారు. జంతువులకు పేరు పెట్టుకుంటారు. అలా ఓ పిచ్చిగా ప్రవర్తించి ఇప్పుడు పిచ్చి గీతలు గీత ఎట్లుంటది? పిచ్చి గీతలు గీసి దానికి ఆరు, పి, ఏ అని పెట్టుకుంటే ఎట్లుంటదో అట్లా ఒక కొత్త గుర్తింపునిస్తారన్నట్టు. అట్లా ఇద్దరినిచ్చి 2 కలిపితే ఎట్లుంటదో అట్లా సింక్ చేసి ఇగో ఇలా కొత్తగా క్రియేట్ చేస్తారు. చూపులు వాడు వీడు కొట్లాడుకుంటున్నావు, వాడు వీడు లవ్ చేసుకున్నావు, సెక్స్ చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అని అనుకుంటారు కదా! దాని గురించి ఆడోళ్ళు ఇట్లా చేసుకుంటారు, వీళ్ళు నిజం అనుకుంటారు. ఇగో ఇట్లా అదొక శాస్త్రం అయితది. దాని గురించి వ్యాఖ్యానిస్తా ఉంటారు. ఇది మంచి, ఇది చెడు. అమ్మాయి స్త్రీ పురుషులు సెక్స్ చేసుకుంటారు. ఇది సృష్టి కార్యం అని జనం ఏదో వ్యాఖ్యానిస్తా ఉంటారు. గ్రంథాల గురించి మాట్లాడినట్టు. అలా మళ్ళా మనమే చెప్పాలి దాని గురించి కూడా. ఓకే. సెక్స్ తప్పా, ఒప్పా అంటే ఇది తప్పు కాదు. సృష్టి కార్యం అని చెప్తారు చూసినావా? దేవుడు కూడా సెక్స్‌లో పాల్గొన్నాడని చెప్తాం కదా! అలా మనం మళ్ళీ చెప్పాలనమాట. మనం చేసిన దాని గురించి. ఇలా కంటెంట్ న్యూ కంటెంట్ ఇంతవరకు ఎవరు చేయంది మనం చేయాలి. అంటే వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివినా ఈ విధంగా మనకొచ్చిన ఐడియాలతో, ఆలోచనతో యూనిక్‌గా మనం కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి. మనకు గుర్తింపొస్తుంది. ఉదాహరణకి డబుల్ మీనింగ్ మాటలుంటాయి కదా! నూకుడు అంటారు. నూకుడు అంటే నూకుడే దాన్ని. కానీ ఆడవాళ్ళ దాంట్లో పెట్టి నూకుడు అని ఎవరు చెప్పిండ్రు? చెప్పలే. కానీ అది డబుల్ మీనింగ్ అనేది వాళ్ళట్లా ఆ ఉద్దేశంతో అంటే ఎదుటి అమ్మాయి, ఆమె దాన్ని తప్పుగా తీసుకొని రివర్స్ అయితది. ఏం నూకుడు ఏం మాట్లాడుతున్నారు అంటది. అంటే అప్పుడు మనం అనుకుంటాం ఆడియన్స్ నూకుడు అంటే అల్లా నూకుడని. చూసారా? అట్లా మీరు డబుల్ మీనింగ్ అనేది వాడు క్రియేట్ ఎట్లా చేసిండో మీరు కొత్తది యూనిక్‌గా ఇలాంటి మీనింగ్స్ అది లవ్ కావచ్చు, డబుల్ మీనింగ్ కావచ్చు, రియల్ మీనింగ్ కావచ్చు ఏదైనా యూనిక్‌గా ఇలా తయారు చేయండి. అది వేరు, ఇది వేరు చేసి అలా ఆ విధంగా 2 సింక్ చేస్తే ఆడ మీనింగ్ వచ్చేలాగా కొత్తది క్రియేట్ చేయండి. వాళ్ళని చూసి కాదు. ఇలా క్రియేట్ చేస్తే మిమ్మల్ని కూడా చూస్తారన్నట్టు. యూనిక్ కంటెంట్ అంటే ఇలా చేయాలి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త ట్యూన్స్, సౌండ్స్ వినిపిస్తా ఉంటాడు కదా! అవి ఎక్కడి నుంచి తెస్తున్నాడు? అంటే అతను వట్టిగానే సృష్టిస్తున్నాడు. అతనికి కూడా తెలీవు. సృష్టించి మనకు వినిపిస్తున్నాడు. వాటికి మనం అలవాటు పడుతున్నాం. ఇప్పుడు కొత్త కొత్త మనుషులు పుడతా ఉన్నారు. అవి ఎట్లా పుడుతున్నారు? వాళ్ళని మనం తిరస్కరిస్తున్నామా? ఆళ్ళు కొంత అందంగా ఉన్నారు, కొంత అందంగా లేరు అనుకుంటున్నాం తప్ప తిరస్కరిస్తారు కదా! అలా తిరస్కరించినట్టే ట్యూన్స్‌గా కొత్త కొత్తవి సృష్టిస్తా ఉంటారనమాట. వాటిని మనకు పరిచయం చేస్తా ఉంటారు. గంతే. కంటెంట్ కూడా ఇలాగే చేయాలి. కొత్త కంటెంట్.